వెల్కమ్ బ్యాక్. ఖైరతాబాద్ బడా గణేష్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ దర్శించుకునే వినాయక విగ్రహం ఇది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చి ఈ విగ్రహాన్ని దర్శించుకుంటారు భక్తులు. 69 అడుగుల ఎత్తులో టీవీగా దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేష్ దర్శనం మరి కాసేపట్లో ముగియబోతోంది. ఈ రోజు అర్ధరాత్రి వరకే ఈ వినాయకుని దర్శనానికి అనుమతినిస్తున్నామని తెలిపింది గణేష్ ఉత్సవ సమితి. నిమజ్జన ఏర్పాట్లు మొదలు పెట్టాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. రేపు షెడ్ కర్రలు తొలగింపు పనులు, క్రేన్ వెల్డింగ్ పనుల కారణంగా దర్శనాలకు పర్మిషన్ నో అని చెప్పేశారు. ఈ కర్రల తొలగింపు వెల్డింగ్ పనులలో మొత్తం 40 మంది కార్పెంటర్లు, 20 మంది వెల్డర్లు పాల్గొనున్నారు. ఎల్లుండి మహావినాయకుడి నిమజ్జనం కోసం ఇప్పటికే భారీ టస్కర్ అక్కడికి చేరుకుంది. ఇక దర్శనానికి చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఒక్కసారి నేను మిమ్మల్ని ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, ఎలా ఉంది ఖైరతాబాద్ గణేశుడి మండపం దగ్గర భక్తుల సందడి? హైదరాబాద్కే బడా గణేష్ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికే చివరి రోజు కావడంతో వేలాది మందిగా భక్తజనం తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్న నేపథ్యంలో చివరి రోజు, ఎందుకంటే ఈ రోజు అర్ధరాత్రి 12 వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామంటూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించిన నేపథ్యంలో వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. ఆ భక్తుల కోలాహలం మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. వేలాది మంది తమ సెల్ ఫోన్ లో ఖైరతాబాద్ గణనాడుని బంధించుకుంటున్నారు. చివరి రోజు ఈ రోజు దర్శనానికి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఖైరతాబాద్ గణేశుని దర్శించుకేందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి స్వామి వారిని దర్శించుకేందుకైతే పెద్ద ఎత్తున ఇటు భక్తుల కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉండేందుకు ఇటు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా వలయంలోనే భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. చివరి రోజు ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు ఐమాక్స్ నుంచి, ఇటు సైఫాబాద్ ప్రాంతాల నుంచి, ఇటు ఖైరతాబాద్ నుంచి 3 వైపులా క్యూ లైన్లు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. వేలాది మంది భక్తులు ఇంకా ఇక్కడనే క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే, కేవలం 5 గంటల్లోనే ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం అనేది ముగియబోతుంది. చివరి రోజు దర్శనానికి పెద్ద ఎత్తున పోటెత్తిన నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయనున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 వరకే దర్శనం. 12 తర్వాత పూర్తిగా క్యూ లైన్లను ఆపివేస్తారు. పోలీసుల భద్రత ఉంటుంది. కేవలం ఆ టస్కర్ వాహనం మనం ఏదైతే చూస్తున్నామో, విజయవాడ నుంచి ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించినటువంటి టస్కర్ వాహనాన్ని తీసుకువచ్చారు. 3 టన్నుల ఐరన్ తో పూర్తిగా వెల్డింగ్ పనులు చేస్తున్నారు. సో దీన్ని రేపు ఖైరతాబాద్ గణనాన్ని ముందుకు తీసుకువచ్చున్నారు. అనంతరం ఆ టస్కర్ వాహనాన్ని పూర్తిగా సిద్ధం చేస్తారు. సో మనం చూస్తున్నాం, మండపానికి సంబంధించినటువంటి రేపు ఉదయం మండపానికి సంబంధించినటువంటి కర్రలను కూడా తొలగింపు ప్రక్రియ అనేది ఖైరతాబాద్ ఉత్సవ సమితి చేయనుంది. సో ఇప్పటికే భక్తుల రద్దీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి కూడా పూర్తిగా కర్రలను తొలగింపు, అనంతరం టస్కర్ కు వెల్డింగ్ పనులను ఇప్పటికే సగం పూర్తయ్యాయి. అయితే మరికొద్ది గంటల్లోనే పూర్తిగా దర్శనం అనేది పూర్తిగా అవుతుంది. సో ఈ నేపథ్యంలో చివరి రోజు కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చివరి రోజు దర్శించుకున్న పరిస్థితి. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి, ఇటు ట్యాంక్ బండ్ లో కూడా ఇంకా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ రోజు 12 గంటల వరకు మాత్రమే, మరో 5 గంటలు మాత్రమే ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకే దర్శనానికి అలౌ చేస్తున్నారు. సో చివరి రోజు కావడంతో చాలా మంది భక్తులు వస్తున్నారు కదా, ఒకసారి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కోండి. మనం
చూడొచ్చు ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళ ఫోన్లలో కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళ యొక్క సెల్ఫీలను తీసుకుంటున్న పరిస్థితి. సో కొంతమంది భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి వెనుక వైపుకి చూస్తే గణేశుని దర్శించుకునేందుకు ఎంత మంది వెయిట్ చేస్తూ ఉన్నారో చూడొచ్చు. ఎందుకంటే మరికొన్ని గంటల్లోనే పూర్తి కాబోతుంది. సో ఈ కనువిందును పండుగ ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్నటువంటి ఖైరతాబాద్ గణేష్ వద్ద భక్తుల కోలాహలం అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. సో మరికొద్ది గంటల్లోనే ముగియనుంది. రైట్ సాగర్, ఖైరతాబాద్ గణేశుడు మరి కొన్ని గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ అర్ధరాత్రి వరకే. ఈ అర్ధరాత్రి తర్వాత రేపటి నుంచి నిమజ్జన ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాడు. నిమజ్జనానికి ఒకరోజు ముందే ఏర్పాట్ల కోసం భక్తులు ఎవరు దర్శనానికి రావద్దు అని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు భక్తుల తాకిడి అక్కడ చాలా ఎక్కువగా